నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో లైఫ్లో ఇది ఉంటే చాలా బాగుంటుంది, ఇది లేకపోతే చాలా బాగుంటుంది. అసలు మీ వైపు ఎవరు లేక ఏమొస్తుందో మీరు అసలు గమనిస్తున్నారా? ఏదో లైఫ్లోకి రావాలనుకుంటుంది, ఏదో లైఫ్లోంచి వెళ్ళిపోవాలనుకుంటుంది, ఏమి రావాలనుకుంటుందో ఏం వెళ్ళిపోవాలనుకుంటుందో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. టైమ్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మనం. మీ వైపు ఏం రావాలనుకుంటుంది, లేదు ఎవరు రావాలనుకుంటున్నారు. అంతకన్నా ముందు అసలు లైఫ్ ఎలా ఉంది, పైల్ నెంబర్ 1 వాళ్ళ లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు మనం చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది. సో మీరు ఎలాంటివి అట్రాక్ట్ చేస్తున్నారు, ఎలా నడుస్తుంది అసలు లైఫ్, ఫస్ట్ మనం చూద్దాం. ఓకే, జస్టిస్ కార్డ్ వచ్చింది ఫస్ట్. నెక్స్ట్ వచ్చి గుడ్ లక్ చామ్ అంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. వావ్, బ్యూటిఫుల్. 4 ఆఫ్ స్వర్డ్స్, వెరీ గుడ్. ఎండ్ ఆఫ్ ద డెక్లో మనకి 8 ఆఫ్ స్వర్డ్స్ ఉంది. మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారా? దేని గురించి ఆలోచిస్తున్నారు అంత ఎక్కువగా? లేదు, చాలా ఎక్కువ ఆలోచించేసి అబ్బా నేను అలసిపోయినాను, ఆలోచించి ఇంకా నేను అసలు ఆలోచించకూడదు, ఏది ఎప్పుడు ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది, కాబట్టి నేను ఎంత ఆలోచించినా కానీ జరిగేది జరగక మానదు అని చెప్పి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారా? నాకైతే అదే అనిపిస్తుంది. ఆ ఓవర్ థింకింగ్ చేసి బాధపడి ఇంకా బాధపడే ఓపిక లేక లెట్ మీ టేక్ రెస్ట్, నేనైతే హ్యాపీగా చిల్ అవ్వాలనుకుంటున్నాను, ఏది ఎలా జరగాలని అంటే అలా జరుగుతుంది అనుకుంటున్నప్పుడు ఇప్పుడు ఏం జరగబోతోంది అంటే ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అన్నట్లు మనం ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ ఆపేస్తామో అప్పుడే అన్ఎక్స్పెక్టెడ్గా మనం కోరుకున్నటువన్నీ వచ్చి పడతాయి. మనం కోరుకున్నంతసేపు ఏం జరగదు. ఎప్పుడైతే మనం కోరుకోవడం ఆపేసి దాని గురించి పట్టించుకోవడం ఆపేస్తామో అప్పుడు అది జరగడం మొదలు పెడుతుంది. సో ఇప్పుడు మీ ప్రెజెంట్ సిచ్యువేషన్ కూడా అలానే ఉంది. బాధపడి ఆలోచించి ఆ ఫేజ్లో ఉన్నప్పుడు మనం ఏదైతే కోరుకున్నామో అవి జరగకపోగా మనకేంటంటే ఇంకా 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 అని టెస్టింగ్ పీరియడ్ అనమాట. లైక్ అంటే ఒక దెబ్బ తగిలింది, అయ్యో ఈ దెబ్బ నుంచి హీల్ అవుతున్నాంలే అనుకునేటప్పటికి ఇంకొక దెబ్బ, ఈ దెబ్బని సరేలే ఏదో ఒకటి మనం మళ్ళా ప్రయత్నిద్దాం అనుకునే లోపల ఇంకొక దెబ్బ, ఇట్లా దెబ్బ పైన దెబ్బ తగిలించుకుంటూ ఇప్పుడు మీరు ఏ సిచ్యువేషన్లోకి వస్తున్నారు అంటే ఈ దెబ్బలు తిని ఒకటి మొద్దుబారిపోతాం, ఇంతకు మించి ఏం జరుగుతుందిలే అనిపించేస్తుంది. 2 ఇంకా ఏముందిలే, ఇంతకు మించి ఏముందిలే అని మనం నిర్ణయం చేసుకుంటాం కదా. సో అట్లా నిర్ణయం చేసుకున్నాక ఏమైందంటే మంచిదంతా ఇప్పుడు జరుగుతుంది. లైక్ ఇంకా కమింగ్ మంత్స్లో కావచ్చు, కమింగ్ డేస్లో కావచ్చు, యు ఆర్ గోయింగ్ టు సీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సిచ్యువేషన్. ఇప్పటి వరకు ఏదైతే జరుగుతుందో మీ లైఫ్లో దీని ఆపోజిట్గా మీరు చూడబోతున్నారు. లైక్ అంటే ఇప్పుడు వరకు బాధపడింది, ఇప్పుడు వరకు కష్టం పెట్టింది, ఇప్పుడు వరకు అనుభవించినటువన్నీ ఏంటంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక మెరకల్ లాగా ఇలా మారిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ మీకు జస్టిస్ జరుగుతుంది. సో మీరు కష్టపడ్డారు, మీరు యూనో అలుపు ఎరగని యోధుడి లాగా పోరాడారనమాట దానికోసం. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైతే నిజం వైపు ఉన్నారో, లేకపోతే ఏదైతే బలంగా కోరుకున్నారో, ఏదైతే మీరు న్యాయపరంగా దక్కించుకోవాలనుకున్నారో అవన్నీ మీకు వస్తున్నాయి అన్నమాట. అంటే ఇక్కడ మీరు ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని చులకన చేయాలనుకోలేదు, అంటే ఎవరినో ఇట్లా తక్కువ చేసి వాళ్ళ స్థానంలోకి నేను వెళ్ళాలనో, లేకపోతే ఎవరినో మోసం చేసి దాన్ని నేను దక్కించుకోవాలనో ఇలాంటివి లేవు మీకు. అంటే కొంతమంది అనుకుంటారు కదా, ఏం చేసైనా కానీ ఎలా చేసైనా కానీ నాకు కావాల్సింది నేను తెచ్చుకుంటానని. మీరు అలా కాదు, మీరు ఏం చేసినా కానీ అది కరెక్ట్గా మంచి పాత్లో వెళ్ళి రైట్ వేలో తెచ్చుకోవాలనుకుంటారు. సో అట్లా మీకు రైట్ వేలో వస్తున్నాయి అన్నమాట. అండ్ మీ వైపు అసలు ఏం వస్తుంది అనేది మనం చూద్దాం.
ఫైనల్గా మీ లైఫ్లోంచి ఏం వెళ్ళిపోతుంది, మీరు ఏది లైఫ్లోకి ఆహ్వానిస్తున్నారో కూడా మనం చూద్దాం. మనం ఫైనల్గా అది సోల్ జర్నీ కార్డ్స్ నుంచి. సో ఇప్పుడు చూద్దాం లైఫ్ ఎలా మారబోతోంది. ఓకే, దిస్ కార్డ్ వాంట్స్ టు కమ్. గుడ్. అండ్ ఇంకా కొన్ని కార్డ్స్ తీసుకుందాం. మనం తీసుకొని ఒకేసారి చెప్పుకుందాం. ఓకే, రిలేషన్షిప్ చేంజ్ అయితే జరుగుతుంది కొంతమందికి. అబండెన్స్, బ్యూటిఫుల్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కింద అబండెన్స్ వచ్చింది, కంగ్రాచులేషన్స్. జస్టిస్ కింద రిలేషన్షిప్ చేంజ్ వచ్చింది. 4 of Swords కింద సెల్ఫ్ డిసిప్లిన్ వచ్చింది. బ్యూటిఫుల్. ఐ లవ్ దిస్. ఐ రియలీ వాంట్ టు క్లైమ్. అసలు నేను ఇంకొక పైల్ రీడింగ్ చేయలేదు, కానీ నేను సింప్లీ ఐఎమ్ లవింగ్ దిస్ పైల్. అండ్ ఎండ్ ఆఫ్ ద డెక్లో ఏమొచ్చింది, అడ్వెంచర్. అండ్ 55, 88, యూ సీ ద రిపిటేషన్ ఆఫ్ నెంబర్స్. యు హవ్ బీన్ లక్కీ. మీరు లక్కీ చామ్స్ కింద తయారవుతున్నారనమాట. లైఫ్లో వస్తున్న చిన్న చిన్న మార్పులు కూడా మీకోసం పెద్ద పెద్ద షిఫ్ట్స్ని తీసుకొని వస్తున్నాయి. లైక్ అంటే మార్పు చిన్నదే అయి ఉండొచ్చు, కానీ దాంతో వస్తున్న గ్రోత్ చాలా పెద్దది ఉంటుంది. ఏవైతే ఇంతకుముందు మీకు కొంచెం కాన్ఫ్లిక్టింగ్గా అనిపించినాయో ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ, అదే ఇట్లా తలనొప్పులు, తలబట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితులన్నీ ఇక్కడి నుంచి సగ్గదిద్దుకుంటూ పోతారనమాట. యూ గోయింగ్ టు ఎంటైర్లీ చేంజ్ ద ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నట్లు అనిపిస్తుంది నాకు ఇక్కడ. ఎందుకంటే ఈ సెంటర్ కార్డ్ అబండెన్స్, 88 నెంబర్ 8 అంటేనే యూఆర్ గోయింగ్ టు అకంప్లిష్ సంథింగ్. మీరు ఆ సక్సెస్ చవి చూడబోతున్నారు, మీరు ఏదో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అనమాట. మీరు ఒక రైట్ అండర్స్టాండింగ్ లేక వచ్చినారు. దట్ యునో ఎస్, అదే చెప్పాను కదా ఫస్టే, నేను ఎంత ఆలోచించినా, నేను ఏం చేసినా కానీ జరగాల్సినటివి జరగాల్సిన టైంలో జరగాల్సిన విధంగా జరుగుతూ వెళ్ళిపోతున్నాయి. సో నేను ఏమైనా చేయగలిగితే దాన్ని కొంచెం డిలే చేయగలుగుతామేమో, కొంచెం ఇట్లా దారి మళ్ళించగలుగుతామేమో, కానీ అది అల్టిమేట్గా మళ్ళీ చేరాల్సిన దారి వైపే మళ్ళీ ఆ దారిలోనే మళ్ళీ వెళ్తుంది. సో ఏదైనా కొంచెం డీవియేషన్ ఉండొచ్చేమో, కానీ అల్టిమేట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ద సేమ్ పాత్. సో అది అర్థమైంది ఇక్కడ. సో 4 of Swords ఈ రెస్టింగ్ ఫేజ్లోకి వచ్చిన తర్వాత సెల్ఫ్ డిసిప్లిన్. నేనేంది, నా బాడీ ఏంది, నా మైండ్ ఏంది, నా సోల్ ఏంది, నా పర్పస్ ఏంది, సో నాకేం కావాలి, ఇవన్నీ ఆలోచించుకోవడం, మీ గురించి మీరు ఆలోచించుకోవడం, సెల్ఫ్ లవ్ అనేది ఇక్కడ కల్టివేట్ చేసుకుంటున్నారు. మీకు మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటున్నారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అండ్ అబండెన్స్ పైన గుడ్ లక్ చామ్, అక్కడే అర్థమైపోతుంది అబండెన్స్ క్రియేట్ అవ్వాల్సిందే. మీకు కాకపోతే ఇంకెవరికి అబండెన్స్ రావాలి చెప్పండి. సో కోరుకున్నారు, మనస్ఫూర్తిగా ఆహ్వానించినారు. సో అంత వామ్గా లవింగ్గా వెల్కమ్ చేస్తా అన్నప్పుడు ఎవరు రారు, వచ్చింది అబండెన్స్. ఏదైతే మీరు దేంట్లో అయితే ప్రాస్పర్ అవ్వాలనుకుంటున్నారో, జాబ్, రిలేషన్షిప్, హెల్త్, కెరియర్, బిజినెస్, ఏదన్నా కానీ యూ నేమ్ ఇట్, యూర్ గోయింగ్ టు గెట్ ఇట్. మీకైతే దక్కుతుందన్నమాట. సో అబండెన్స్ అయితే క్రియేట్ అవుతుందా. ఇక్కడ జస్టిస్, కష్టపడి మీరు తెచ్చుకున్న ఆ న్యాయం ఏదైతే ఉందో అదేంటంటే ఈ రిలేషన్షిప్ చేంజ్. ఎవరైతే మీ లైఫ్లో టాక్సిక్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ దే ఆర్ ఫైండింగ్ దేర్ వే అవుట్. ఏదో విధంగా వాళ్ళు మీ లైఫ్లోంచి వెళ్ళిపోతున్నారు. సో ఎప్పుడైతే పాత నీరు వెళ్ళిపోతుందో కొత్త నీరుకి ప్లేస్ వచ్చింది. సో ఈ పాత మురికంతా వెళ్ళిపోతుంది, కొత్తగా మీ లైఫ్లోకి వస్తున్నారు. ఈ పారాడైమ్ షిఫ్ట్ ఏదైతే జరుగుతుందో ఈ షిఫ్ట్ వల్ల మీకు అంతా మంచి జరగబోతోంది. సో లైఫ్ ఈజ్ గోయింగ్ టు బీ వెరీ అడ్వెంచరస్. ఏం కాదు, ఒక యోధురాలు, నేను ముందే చెప్పినట్లు అలుపెరగని యోధుడిలాగా పోరాడుతున్నారు అన్నాను కదా. సో యోధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్లోనే అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్ వస్తుంటాయి. వాటిని మనం అడ్వెంచర్స్ కింద తీసుకుంటాం అనమాట. ఎస్, నేను ఇది చేయలేదు అనుకుంటున్నారా, నేను చేసి చూపిస్తాను. నేను ఇలా ఉండలేను అనుకుంటున్నారా, నేను ఉండి చూపిస్తాను. నేను ఆ కొండను ఎక్కలేను అనుకుంటున్నారా, నేను ఎక్కి చూపిస్తాను. నేను ఫిట్గా అవ్వలేను అనుకుంటున్నారా, నేను అవి చూపిస్తాను. సో ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా కానీ ఇప్పుడు మీరు రెడీ ఉన్నారు ఫేస్ చేయడానికి, మీకేం కష్టం అనిపించట్లేదు. సో మీ వైపు ఎవరు వస్తున్నారంటే కొత్త మనుషులు వస్తున్నారు. ఆ రిలేషన్షిప్ చేంజ్ అనేది జరుగుతుంది ఫర్ ది బెటర్మెంట్. ఇంతకుముందు మీరంటే ముఖం ముడుచుకున్న వాళ్ళు కావచ్చు, ఇంతకుముందు మిమ్మల్ని చాలా చులకన చేసిన మాట్లాడిన వాళ్ళు కావచ్చు, ఇంతకుముందు మిమ్మల్ని ఏముందిలే అని తీసి పారేసిన వాళ్ళు కావచ్చు, ఇంకా మిమ్మల్ని అంత చులకన చేసేదానికి అంత
ప్రయత్నించరు, వాళ్ళకి ఆ ధైర్యం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మీ రియల్ శక్తి ఏంటి, మీరేంటి, మీ పవర్ ఏంటి అనేది తెలిసింది. ఎవరైతే నీతిగా, నిజాయితీగా, హానెస్ట్గా ఉంటారో వాళ్ళు ఏంటంటే దే అట్రాక్ట్ గుడ్ కర్మ. ఆ గుడ్ కర్మనే మీకు అబండెన్స్ కింద వస్తుంది. వాళ్ళు ఏదైతే మాట్లాడతారో అది ఫలిస్తుంది. సో అందుకనే ఎవరైతే చాలా మంచిగా హానెస్ట్గా ఉంటారో వాళ్ళ నోట్లో మనం పడకూడదు అంటారు. ఎందుకు అంటే వాళ్ళు మంచిగా కోరుకుంటూ ఉంటారు, మంచిగానే ఉంటారు. ఎప్పుడైతే మనం వాళ్ళని ఇరిటేట్ చేస్తామో వాళ్ళు తట్టుకోలేక మన గురించి ఏదైనా ఒక నెగిటివ్ థాట్ వచ్చినా కానీ అది తొందరగా ఫలిస్తుంది. ఎందుకంటే వాళ్ళల్లో ఆ శక్తి ఉంటుందన్నమాట. అందుకని మంచి జోలికి వెళ్ళకూడదు. అరే మంచిగా ఉన్నారు, ఓపికగా ఉన్నారు, భరిస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళని పొద్దుస్తం కెలుగుతూ ఉంటే ఆ మంచితనం ఏమవుతుందంటే మీ మీ వైపు అదే ఆయుధంగా మారుతుంది అన్నమాట. సో అలా మీరేంటంటే మీ మంచితనంతో మీరు ఇదంతా గెలుచుకుంటున్నారు. ఈ సెల్ఫ్ డిసిప్లిన్ కూడా మీకోసమే. ఇక్కడ చూసారా మళ్ళా నెంబర్ 5. సో 5 అగైన్ స్పీక్స్ అబౌట్ గ్రోత్, చేంజ్. ఇదే మాట్లాడుతుంది. అక్కడ నెంబర్ 1 వస్తుంది. నెంబర్ 1 అంటే లీడర్షిప్ క్వాలిటీస్. సో న్యూ బిగినింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 8 + 8 = 16, విచ్ ఇస్ 7 లైఫ్ లెసన్స్. అందుకనే ఈ కష్టాలు కావచ్చు, ఈ ఆబ్స్టికల్స్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే ఇక్కడ మనం లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలి. స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉందన్నమాట. సో మనం దేవుడికి ఇంకొంచెం నేచర్కి ఇంకొంచెం యూనివర్స్కి ఇంకొంచెం దగ్గర అవుతున్నాం. సో మీరు ఒక మ్యాగ్నెట్ లాగా ఆ మంచి మనుషుల్ని, మంచి ఏదైతే ఎక్కడైతే ఉందో దాన్ని అంతా మీరు అట్లా అట్రాక్ట్ చేస్తున్నారు. సో యూఆర్ గోయింగ్ టు అట్రాక్ట్ పాజిటివిటీ. మీ నేమ్, ఫేమ్, మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని అట్లా అట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ రిలేషన్షిప్ గోల్స్ ఎవరికన్నా ఏదైనా ఉంటే అదైతే వస్తుంది. ఇప్పుడు మీ లైఫ్లోంచి ఏం వెళ్ళిపోతుంది, మీ లైఫ్లోకి ఏది వస్తుంది అనేది చూద్దాం. సో లైఫ్లోంచి ఏం వెళ్ళిపోతుంది, ఫైల్ నెంబర్ 1 వాళ్ళ లైఫ్లోంచి ఏం వెళ్ళిపోతుంది. ఓకే, ఐ థింక్ దిస్ కార్డ్ వాంట్స్ టు కమ్. గిల్ట్. ఇంతకుముందు ఏదన్నా గిల్టీగా ఫీల్ అయ్యి, అయ్యో నేను ఇలా చేయకపోయి నిండాల్సిందే, అయ్యో నేను అనకపోయి నిండాల్సిందే, అయ్యో ఇది ఇలా జరగకపోయి నిండాల్సిందే, అలాంటి ఆ గిల్టీ ఫీలింగ్ ఏదన్నా ఉంటే మీ సోల్ గ్రో అవ్వాలి అంటే ఈ గిల్ట్ని వదిలేయాలి. నేను తప్పుగా ఏం చేయలేదు, పరిస్థితుల రీత్యా నేను చేయాల్సింది ఆ రోజు జరగాల్సింది జరిగిపోయింది కాబట్టి నేను మళ్ళీ గిల్టీ ఫీల్ అయ్యి నేను అదే విషియస్ సైకిల్లో అక్కడే తిరుగుతూ ఉండాలనుకోవట్లేదు. సో ఐఎమ్ రిలీజింగ్ దిస్ గిల్ట్. ఎవరినన్నా నేను ఏదన్నా అని ఉండొచ్చు, కానీ నేను అనాలని నేను అనలేదు. ఆ పరిస్థితుల రీత్యానో లేకపోతే వాళ్ళు నన్ను ఫోర్స్ చేసిన దానివల్ల నేను అనాల్సి వచ్చింది, లేకపోతే నేను చేయాల్సి వచ్చింది. సో మీకు తెలుసు మీరు ఎంత మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సమయంలో మీరు చేయాల్సి వచ్చిందో లేకపోతే అనాల్సి వచ్చిందో మీకు తెలుసు కాబట్టి అందుకని చెప్పి ఆ గిల్ట్ ఏదైతే మీరు క్యారీ చేస్తున్నారో, లేకపోతే నేను ముందే టైం ప్రకారం లేచి నేను బాగా చదువుకొని నేను మంచి మార్క్స్ తెచ్చుకొని ఉండాల్సింది, చూడు ఇప్పుడు నేను నీట్ ఎగ్జామ్ అనే అనుకుందాం, ఏదన్నా కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమన్నా కావచ్చు, నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఈ ఎగ్జామ్స్కి నేను బాగా ప్రిపేర్ అయ్యి రాసి నింటే బాగుండు, కానీ నేను బాగా ప్రిపేర్ అవ్వలేదు, టైం వేస్ట్ చేస్తున్నాను, అందుకనే నేను ఈసారి క్లియర్ చేయలేకపోయినాను. సో వాట్, ఇంకొక ఛాన్స్, సెకండ్ ఛాన్స్ ఇచ్చారు కదా దేవుడు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయంలో సెకండ్ ఛాన్స్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఫస్ట్ టైం మన మూర్ఖత్వం వల్ల, అమాయకత్వం వల్ల, దేని వల్లనో మనం దాన్ని కోల్పోయినా కానీ ఆ సెకండ్ ఛాన్స్ని ఎవరైతే బలంగా పట్టుకుంటారో వాళ్ళే సక్సెస్ అవ్వగలుగుతారు. ఒకవేళ ఆ సెకండ్ ఛాన్స్ కూడా మనం చేజార్చుకున్నాము అంటే ఆ తర్వాత ఇంకా నసీబ్మే ఇదే రాసుంది, తలరాత్రులు ఇదే రాసుంది అనుకొని సరిపెట్టుకోవచ్చేమో కానీ సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళైతే మటుకు ఖచ్చితంగా సక్సెస్ పొందుతారు. సో సెకండ్ ఛాన్స్ ఉంది కాబట్టి గిల్ట్ ఫీల్ అవ్వకుండా ఆ సెకండ్ ఛాన్స్ని ఉపయోగించుకోండి. సో ఎవరైతే ఉపయోగించుకోవాలనుకుంటున్నారో, సో ఆ గిల్ట్ అయితే లైఫ్లోంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. మీరు ఏ విషయంలో అయినా కానీ, ఎవరితో అయినా కావచ్చు, మనుషులతో కావచ్చు, పరిస్థితులతో కావచ్చు, ఏదన్నా కానీ, ఇఫ్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ గిల్ట్ ఇన్సైడ్ యూ, ప్లీజ్ క్లియర్ దట్ గిల్ట్. ఆ గిల్టీ ఫీలింగ్ వద్దు, ఇంకా జరిగిపోయింది, అయిపోయింది, ఇంకా మనం దాన్ని ఏం చేయలేము, గతం గత అని చెప్పి దాన్ని వదిలేయాల్సిందే.
సో అలా వదిలేసి మనం ముందరికి వెళ్తున్నాం. అందుకని ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చింది. అది డివైన్ టైమింగ్లో జరగాల్సింది జరిగింది తప్పితే నువ్వు చేసింది ఏం లేదు. వెన్ యు ఆర్ గిల్టీ యూ థింక్ అ లాట్, యూ ఓవర్ థింక్. అందుకనే ఈ కార్డ్ వచ్చినట్టుగా ఉంది. సో మనం ఎప్పుడైతే ఆ గిల్టీ ఫీల్ అవుతామో మనం ఎక్కువ ఆలోచిస్తాము, ఎక్కువ దాని గురించి ఏదో చేసేద్దాం అనుకుంటూ ఉంటాం కదా. సో ఆ గిల్ట్ అయితే లైఫ్లోంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. దానికి టాటా బాయ్ బాయ్ చెప్పేసేయండి. ఏం రావాలనుకుంటుంది లైఫ్లోకి చూద్దాం. ఫైల్ నెంబర్ 1 వాళ్ళ లైఫ్లోకి ఇది సంపూర్ణంగా రావాలనుకుంటుంది. ఇది వస్తే లైఫ్ ఇంకొంచెం బెటర్ అవుతుంది. సో అట్లా ఏం రావాలనుకుంటుంది ఫైల్ నెంబర్ 1 వాళ్ళ లైఫ్లోకి? హ్యాపీనెస్. బ్యూటిఫుల్. మనం ఇంతకుముందు హానెస్టీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఎండ్ ఆఫ్ ద డెక్లో హానెస్టీ ఉంది. సో హ్యాపీనెస్ లైఫ్లోకి రావాలనుకుంటుందంట. ఎందుకు అంత ఆలోచించి బుర్ర వేడి చేసుకుంటారు? అంత ఆలోచించాల్సింది ఏం లేదు, అంతేం అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఏదైతే అయిపోయిందో అది అయిపోయింది. చేయాల్సిన దానిపైన దృష్టి పెట్టండి. రేపు అనేది ఒకటి ఉంది కదా, ఈరోజు అనేది ఒకటి ఉంది కదా. ఈరోజు కంప్లీట్ చేసి రేపటికి వెళ్ళాలి. మనం నిన్నటి గురించే ఆలోచించుకుంటూ అంటే ఎట్లా? మనం ఈ రోజు గురించి ఆలోచిద్దాం, ఇప్పటి గురించి ఆలోచిద్దాం, ఈ క్షణం గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉంటే మన లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ హ్యాపీనెస్ కింద ఏముంది తెలుసా? ఐఎమ్ అవేర్ దట్ బీయింగ్ హ్యాపీ మీన్స్ దట్ ఐఎమ్ ఆన్ ద పాత్ రైట్. సో మీరు ఎప్పుడైతే సంతోషంగా ఉన్నారో అదే మీకు సగం ధైర్యం. ఏ విధంగా? మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నామో మనం కరెక్ట్ పాత్లో పోతున్నామో, మనం రైట్ పాత్లో వెళ్తున్నామో అని చెప్పి దానికి గ్రీన్ సిగ్నల్ అంట. సో లైఫ్లో ఆ గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఎవరు వస్తున్నారు, ఏమొస్తుంది మీ వైపు అంటే, ఎవరు వస్తున్నారు అంటే కొత్త రిలేషన్షిప్స్ ఫామ్ అవుతున్నాయి మీకు. సో కార్మిక్ డెత్స్, కార్మిక్ క్లియరెన్స్ అనేది జరుగుతుంది. ఎవరితో అయితే ఆ టాక్సిక్ రిలేషన్షిప్ ఉన్నిందో వాళ్ళందరూ లైఫ్లోంచి వెళ్ళిపోయి బెటర్ పర్సన్స్ మీ లైఫ్లోకి వస్తున్నారు. అండ్ హ్యాపీనెస్ మీ లైఫ్లోకి వస్తుంది, అబెండెన్స్ మీ లైఫ్లోకి వస్తుంది, సెల్ఫ్ డిసిప్లిన్ మీ లైఫ్లోకి వస్తుంది, గిల్ట్ మీ లైఫ్లోంచి వెళ్ళిపోతుంది. ఇంకా గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అడ్వెంచర్ లైఫ్లోకి వస్తుంది. టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ షో టు ద వరల్డ్, షో టు పీపుల్ దట్ ఎస్ ఐ యామ్ ఎ విన్నర్. ఏ విధంగా అయినా కానీ, చిన్నది చేసినా కానీ అది పక్కన వాళ్ళు చేయలేకపోయినారు కదా, మీరు చేయగలిగారు కదా, దానికి సభాష్ అనుకొని హ్యాపీగా ముందరికి వెళ్ళిపోవచ్చు అనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే మీరేం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మీ లైఫ్లోకి ఏది రావాలనుకుంటుంది, ఏది వెళ్ళిపోవాలనుకుంటుంది. దానికన్నా ముందు అసలు లైఫ్ ఎలా ఉంది, ప్రెజెంట్ ఎలా ఉంది, ఈ ప్రెజెంట్ లైఫ్ మిమ్మల్ని ఏ విధంగా తీసుకొని వెళ్ళాలనుకుంటుంది, ఏ విధంగా చూడాలనుకుంటుంది అనేది మనం ఫస్ట్ టారోతో చూద్దాం. ప్రెజెంట్ పైల్ 2 వాళ్ళు ఎలా అన్నారు, లైఫ్ ఎలా ఉంది అనేది చూద్దాం పైల్ 2 వాళ్ళ కోసం. ఓకే, థ్యాంక్ యూ. క్వీన్ ఆఫ్ కప్స్. క్వీన్ ఆఫ్ కప్స్ మదర్ అవ్వాలనుకుంటున్నారా ఎవరన్నా? సో ఓకే, ఐ గాట్ మై 3 కార్డ్స్. 7 ఆఫ్ కప్స్, అన్ని కప్స్ ఎనర్జీ. 7 ఆఫ్ వాండ్స్. ఇక్కడ 77 7 ఇట్లా 777 ఎవరైనా చూస్తుంటే ఇట్స్ అన్ ఇండికేషన్ దట్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. లైఫ్ మారబోతోంది అండ్ మీకు నచ్చినట్లు మీ లైఫ్ని మీరు మలుచుకోబోతున్నారు. ఇంతకు ముందు మీకు ఏదైనా వ్యతిరేకత వచ్చినా కానీ ఇప్పుడు మీ వైపు అందరూ తిరిగి చూడబోతున్నారు అనమాట. ఎందుకంటే ఇక్కడ వరల్డ్ కార్డ్ వచ్చింది ఎండ్ ఆఫ్ ద డెక్లో. సో ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఎవరంటే, అసలు కప్స్ వచ్చి మన ఎమోషన్స్ గురించి, లవ్ గురించి, ఫీలింగ్స్ గురించి, రిలేషన్షిప్స్ గురించి, కనెక్షన్స్ గురించి, పర్సనల్ ఇంటరాక్షన్స్ గురించి, వీటి గురించి అన్నిటి గురించి చెప్తాయి అనమాట. క్రియేటివ్ ఎండీవర్స్ గురించి, అంటే మనం ఎంత క్రియేటివ్గా ఉండగలుగుతాము. సో ఇక్కడ నాకు తెలిసి క్రియేటివ్ పీపుల్ ఉన్నారు. సో చాలా సున్నిత మనస్తత్వులు ఉన్నారనమాట. ఎమోషన్స్ని రైట్ వేలో అడ్రస్ చేస్తే వీళ్ళంత పవర్ఫుల్ పీపుల్ లేరు. అలానే కొంచెం మిస్బ్యాలెన్స్ అయినా కానీ వీళ్ళంత మూడీ పీపుల్ ఉంటారనమాట. సో ఇక్కడ మీరు ఏదన్నా ఆలోచిస్తున్నా, ఏదన్నా ఫీల్ అవుతున్నా కానీ వాటిని కరెక్ట్ వేలో ఫీల్ అయినప్పుడు ఏంటంటే దాని నుంచి ఒక మిసైల్ లాగా ఒక మంచి ఐడియా రావడమో, లేకపోతే ఏదో యూ విల్ క్రియేట్ సంథింగ్ బిగ్. అట్లా లేకుండా నేనేం చేయలేను, లేదు వాళ్ళు ఏదో అంటున్నారని చెప్పి మీరు ఇట్లా ముడుచుకునేసారనుకోండి,
మీరు ఎంత ఎంత మంచిగా చేయాలనుకుంటారో అది మొత్తం ఏంటంటే షూ అన్నట్టు వానిష్ అయిపోతుంది అనమాట. సో మీకైతే గ్రేట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ దగ్గర ఏమని ఇచ్చారు అంటే మీ సెల్ఫ్ కేర్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఈ ప్రెజెంట్లో మీరు అది చేస్తూ కూడా ఉండిండొచ్చు, మిమ్మల్ని మీరు గ్రూమ్ చేసుకుంటూ ఉండిండొచ్చు. ఇక్కడ చూడండి, మంచి ఫ్లోయి హెయిర్ ఉంది, మీ జుట్టు కావచ్చు, మీ స్కిన్ కేర్ కావచ్చు, మీ పైన మీ బ్యూటీ కేర్ కావచ్చు, హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేయడం కావచ్చు, ఫిట్నెస్ పైన కాన్సన్ట్రేట్ చేయడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉండిండొచ్చు ఇప్పుడు లైఫ్లో. ఇంతకు ముందు వరకు ఏది ఎలా ఉన్నా కానీ ఈ బట్టలు వేసుకొని ఈ అకేషన్కి పోతుంటే ఏముందిలే ఏదో ఒకటి వేసుకొని వెళ్ళిపోదాంలే ఇలా ఉండిండొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే కాదు వెదర్ ఇలా ఉంది, అకేషన్ ఇది, సో నేను ఇలా డ్రెస్ అయి వెళ్ళాలి. సో ఆ సెన్స్ ఆఫ్ ఓనింగ్ థింగ్స్ అండ్ అంటే ఇప్పుడు ఎస్ నన్ను నేను మంచిగా ప్రజెంట్ చేసుకోవాలి అనే ఫీలింగ్ క్రియేట్ అయిన ఉండొచ్చు మీకు. సో గ్రూమ్ చేసుకుంటూ ఉండొచ్చు మిమ్మల్ని మీరు. అది ఎక్స్టర్నల్గా ఒకటే కాకపోవచ్చు, ఇంటర్నల్గా కూడా కావచ్చు. అంటే మన పర్సనాలిటీని, మన కమ్యూనికేషన్ స్కిల్స్ని. సో లోపల మనకేం కావాలి, స్పిరిచువాలిటీ. లైక్ అంటే కొంతమంది మెడిటేషన్ చేయడం, యోగా చేయడం, సో ఇలాంటివి కూడా స్టార్ట్ చేసి తింటారనమాట. మెంటల్ పీస్ కోసం మనం ఏది చూస్ చేసుకోవాలి, ఏ డైట్ చూస్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ మీరు స్టార్ట్ చేసి నిండొచ్చు అనమాట. సో అండ్ మీ వైపు వస్తున్న ఆప్షన్స్ కూడా ఎలా ఉంటాయంటే అన్ని గ్రేట్ ఆప్షన్స్, గ్రేట్ ఆపర్చునిటీస్ అయినండకపోవచ్చు, కానీ మీరు ఏవైతే ఆప్షన్స్ మీ వైపు వస్తున్నాయో దాంట్లో మీరు బెస్ట్ చూస్ చేసుకోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు అంత ఈజీగా కన్విన్స్ అవ్వట్లేదు. ఇంతకు ముందు ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉండి, లేకపోతే అయ్యో వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వాళ్ళు ఫీల్ అవుతారేమో, వీళ్ళు ఫీల్ అవుతారో అని ఏది ఇచ్చినా కానీ సర్దుకొని వెళ్ళిపోయేవాళ్ళు. సో సర్దుకొని వెళ్ళిపోతుంటే ఒకటి గమనించండి, ఎవరైతే సర్దుకొని వెళ్ళిపోయి ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళు బేసిక్గా ఎదుటి మనుషులు వాళ్ళని చాలా చులకనగా చూస్తారు. ఏముందిలే, ఏమిచ్చినా సర్దుకునేస్తారు, ఎలా అన్నా కానీ అడ్జస్ట్ అయిపోతారు, ఇలానే ఉంటుంది. ఎవరైతే కొంచెం మొండికి కూర్చొని నాకు ఇట్లుంటేనే తింటా, లేకపోతే ఇట్లుంటేనే ఉంటా అని ఇట్లా చెప్తారో వాళ్ళకి అయ్యో వీళ్ళకి ఇవన్నీ పెడితే వీళ్ళు తినరు, లేకపోతే వీళ్ళకి ఇలాంటి జాగాల్లో అంతా వీళ్ళు ఉండరు, సో వీళ్ళకైతే మనం ఇలానే ఇవ్వాలి, అలానే వాళ్ళ కోసం భయపడతారు. ఎవరైతే అడ్జస్ట్ అవుతారో వాళ్ళకేముంది, లైట్ తీసుకుంటారనమాట. సో ఇక్కడ మీరు ఇప్పుడేం తెలుసుకున్నారంటే ఇలా మనం అడ్జస్ట్ అయిన దానివల్ల మనకే ప్రాబ్లం తప్పితే దీనివల్ల నాకేం రావట్లేదు అని తెలుసుకొని ఇప్పుడు మీరేంటంటే మీరు చెప్తున్నారు దట్ నాకు ఇలా అంటేనే నేను కంఫర్టబుల్గా ఉంటాను. సో మీరేంటంటే యూ హ్యావ్ టు రెస్పెక్ట్ మై వ్యూస్, రెస్పెక్ట్ మై థాట్స్, రెస్పెక్ట్ మై ఫీలింగ్స్. బలంగా నిలబడుకుంటున్నారు దట్ నాకు దక్కాల్సిందే, నాకు రావాల్సిందే, నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నాకు ఇవ్వాల్సిందే. మీరు ఎన్ని చెప్పినా కానీ ఇప్పుడు వరకు నేను అడ్జస్ట్ అయినాను కదా, ఇప్పుడు నా కోసం మీరు అడ్జస్ట్ అవ్వండి అని చెప్తున్నారు. చూడండి ఇక్కడ ఎంతమంది మీ వైపు వేలు చూపిస్తున్నా కానీ మీరు మౌనంగా ఉన్నారు తప్పితే మీరైతే మటుకు వీళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి అంగీకరించట్లేదు. సో సొసైటీ అంటే లేకపోతే మనుషులు అంటేనే ఏదో ఒకటి ఎత్తి చూపించేవాళ్ళే. కాకులు అంటారు కదా, లైక్ ఏదో ఒకటి పొడుస్తూనే అంటారు, అది మంచిదైనా చెడుదైనా ఏదైనా కానీ ఇట్లా పొడవడం వాళ్ళ పని. కానీ ఎంతవరకు తీసుకోవాలనేది మన పైన ఆధారపడి ఉంటుంది. ఇంతకుముందు చాలా సెన్సిటివ్గా అయిపోయి మనసుకు తీసేసుకొని చాలా బాధపడిపోయి అయ్యో అనేసరే, అయ్యో చేసేసరే అని ఇట్లా బాధపడుతూనే ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఎస్, కర్మ అనేది ఒకటి ఉంది, అది చూసుకుంటూ ఉంటుంది. మనం ఎందుకులే దీని గురించి ఇంత ఆలోచించడం, మనం మన లైఫ్ గురించి ఆలోచించుకుందాం, మన గురించి ఆలోచించుకుందాం, మన వైపు వస్తున్న ఆపర్చునిటీస్ని మనం బెస్ట్ చూస్ చేసుకుందాం. అప్పుడు మనం ఏం చేయొచ్చు, మనం ఏంటంటే మనం హ్యాపీగా మన లైఫ్ని సెలబ్రేట్ చేయొచ్చు. ఇక్కడ కొంతమందికి న్యూ జాబ్ ఆపర్చునిటీస్ దక్కుతుంటాయి. సో ఎస్ ఐ కెన్ డూ, ఎస్ నేను లావ్గా ఉన్నానని నేనేం బాధపడిన అవసరం లేదు, నేను ఎలా అన్నానో నేను అలానే బ్యూటిఫుల్గా ఉన్నాను. ఇంతకు ముందు మనకి చాలా ఇన్సెక్యూరిటీస్ ఉండొచ్చు, ఫ్లాస్ కనిపిస్తూ ఉండొచ్చు, ఎదుటోళ్ళు మనకన్నా తక్కువగా ఉన్నా కూడా మనల్ని వాళ్ళు కూడా కమెంట్ చేస్తుంటే ఈ కమెంట్స్ కూడా మనం సీరియస్గా తీసుకొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు అవన్నీ జరగట్లేదు.
ఇప్పుడు మనకే బ్యూటిఫుల్గా ఉన్నాం, మన లైఫ్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. సో లైఫ్లో ఏమొస్తుంది అంటే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, మార్పు వస్తుంది. బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ లాగా రెక్కలు విప్పుకొని హ్యాపీగా ఎగరటం మొదలు పెట్టారనమాట. ఇంతకుముందు ఆ గొంగల్ పురుగుకి ఏం తెలుసు, నేను అందమైన సీతకొక చిలుకను అవుతానని. కాబట్టి అదేంటంటే అయ్యో నేను గొంగల్ పురుగుని అని బాధపడతానండి. ఇప్పుడు ఆ గొంగల్ పురుగు ఏమైంది, అందమైన సీతాకోక చిలుక అయింది. సీతాకోక చిలుకకి ఏముంది, గొంగల్ పురుగులో లేనిది సీతాకోక చిలుకలో ఉన్నది ఏంది, అందం ఒకటే కాదు, దానికి స్వేచ్ఛ కూడా ఉంది. అది హ్యాపీగా ఎగురుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో మీరు కూడా హ్యాపీగా, మీకు రెక్కలు వచ్చినాయి, మీరు ఎలా కావాలంటే మీ లైఫ్ని అలా మలుచుకునే టైం వచ్చింది. ఎవరిచ్చారు, ఏమొచ్చిందంటే ఫ్రీడమ్ వచ్చింది ఈ పైల్ వాళ్ళకి. సో చూద్దాం ఇంకా లైఫ్లోకి ఏం బ్యూటిఫుల్ థింగ్స్ వస్తున్నాయి పైల్ నెంబర్ 2 వాళ్ళకి. పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఇంకా ఏం వస్తున్నాయో చూద్దాం. మనం దీని నుంచి విముక్తి అవుతూ ఉండొచ్చు, లేదు అంటే ఇది లైఫ్లోకి వస్తూ ఉండొచ్చు. ఎన్వైర్మెంట్ నెంబర్ 44, రిపిటేషన్ ఆఫ్ నెంబర్స్ అగైన్. 777, ఇంతకుముందు 77, ఇప్పుడు 44. సో ఎన్విరాన్మెంట్, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులకి బట్టి మనం కూడా ఎలా ఉండాలి, ఎలా మనల్ని మనం అలా మలుచుకోవాలో బాగా తెలుసుకున్నారు. సో మీ ఎన్వైర్మెంట్ చేంజ్ అవుతుంది, అది పచ్చగా బ్యూటిఫుల్గా తయారవుతుంది. గ్రీన్ అంటేనే హీలింగ్ ఎనర్జీస్ ఉంటాయి అన్నమాట. అందుకనే మనము కళ్ళకి ఆకుపచ్చగా ఏదైనా కనిపిస్తున్నప్పుడు కళ్ళకి చాలా వింపుగా ఉంటుంది. దాంట్లో మనము విల్ బి లాస్ట్ ఇన్ దట్ నేచర్ కదా. సో ఒక మంచి బ్యాలెన్స్లోకి వస్తున్నారు, ప్రేమ చిగురిస్తుంది, పీస్ఫుల్గా ఉంటున్నారు. సో సేఫ్టీ, సెక్యూరిటీ, ఇవన్నీ హార్ట్ చక్ర, గ్రీన్ కలర్ వచ్చి హార్ట్ చక్రాన్ని ఇండికేట్ చేస్తుంది. సో హార్ట్ చక్ర హీలింగ్ అనేది జరుగుతుంది బ్యూటిఫుల్గా. నేను చెప్పాను కదా సెన్సిటివ్ వింటారు అని చెప్పి. ఇప్పుడు ఆ సున్నితమైన మనసు సున్నితంగానే ఉంది, కానీ దానికి ఇంకా బలం చేకూరుతుంది అనమాట. సో హార్ట్ చక్ర హీలింగ్ అనేది జరుగుతుంది, బ్యూటిఫుల్. ఫిజికల్ యాక్టివిటీ, సో మనం అనుకున్నాం కదా ఏమని, లైక్ మన వైపు ఆప్షన్స్ వస్తున్నాయి, ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. 7 of Cups కింద ఫిజికల్ యాక్టివిటీ వచ్చింది. సో కొంతమంది నేను రన్నింగ్ చేయాలా, వాకింగ్ చేయాలా, జిమ్నాస్టిక్స్ చేయాలా, జిమ్కి పోవాలా, యోగా చేయాలా, ఇలాంటి ఆప్షన్స్ కూడా చూస్తూ ఉంటారేమో. లేదు జాబ్లో మీకు ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలా, లేదు ఇప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు నేను ఏ కోర్స్ తీసుకోవాలి, నాకు ఎంసెట్లోనో లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సో ర్యాంక్ వచ్చింది, ఈ ర్యాంక్కి నేను ఏ కాలేజ్లో ఏ సీట్ తీసుకుంటే నాకు బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ వస్తున్నాయి అన్నమాట లైఫ్లోకి, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. నెంబర్ 8, సో మీరు 8 అనేది అబండెన్స్, ఇన్ఫైనైట్ అబండెన్స్ని క్రియేట్ చేస్తూనే ఉండొచ్చు. ఇక్కడ 7 + 6 అంటే ఇది 4 అవుతుంది, ఎందుకంటే 13 కదా, 3 + 1 అంటే 4 అవుతుంది. సో 4 అంటే స్టెబిలిటీ, స్ట్రక్చర్లోకి వస్తున్నారు. సో లైఫ్ స్టేబుల్ అవ్వబోతుంది. సెల్ఫ్ లవ్, బ్యూటిఫుల్, కంగ్రాచులేషన్స్, డబుల్ కన్ఫర్మేషన్. అండ్ ఎండ్ ఆఫ్ ద డెక్లో పేషెన్స్. సో ఓపిక అనేది మొదలైంది. ఆరెంజ్ కలర్ అంటేనే జాయ్ని, క్రియేటివిటీని, థాట్స్ని, ఐడియాస్ని. మనం అనుకున్నాం కదా ఫస్ట్ చాలా క్రియేటివ్గా ఉంటారు, క్రియేటివ్ థాట్స్ వస్తూ ఉంటుంది, చాలా ఆప్టమిస్టిక్గా, హ్యాపీగా. యూ గోయింగ్ టు అట్రాక్ట్ దట్ హ్యాపీనెస్, పీస్ఫుల్ నేచర్, ఎంతూజియాజం. చెప్తుంటే నాకు కూడా వస్తుంది చూడండి, ఐఎమ్ బికమింగ్ వెరీ వెరీ ఎంతూజియాస్టిక్. సో ఎంతూజియాజం అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఇక్కడ నెంబర్ 7 స్పిరిచువల్ గ్రోత్ అనేది చూడొచ్చు మీరు. అండ్ సెల్ఫ్ లవ్ వాట్ నాట్ అన్నీ వస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ మనం అయితే అంతకు మించిన బ్లెస్సింగ్ ఇంకొకటి ఉండదు. మన పైన కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మనకు వచ్చే ఆనందం అది వేరే లెవెల్ అసలుకి. ఒక్కసారి తెల్లారితో నిద్రలేస్తానే అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొని ఆహా నువ్వు ఎంత బాగున్నావు అనుకొని ఐ లవ్ యూ చెప్పడం మొదలు పెట్టండి. జస్ట్ సే ఐ లవ్ యూ టు యువర్ సెల్ఫ్. మీకు మీరు ఐ లవ్ యూ చెప్పుకోవడం మొదలు పెట్టండి. రోజు తెల్లారితో నిద్రలేస్తానే ఫస్ట్ థింగ్ అద్దంలోకి వెళ్ళి మిమ్మల్ని మీరు చూసుకొని ఐ లవ్ యూ ఏదన్నా కానీ మీ పేరు చెప్పండి. అలా కొన్ని రోజులు చేస్తూ రండి. తర్వాత ఏం డిఫరెన్స్ వచ్చిందో నాకు కమెంట్ చేయండి. సో ఇప్పుడు లైఫ్లోంచి ఏం వెళ్ళిపోతుందో చూద్దాం, అండ్ లైఫ్లోకి ఏం రావాలనుకుంటుందో కూడా చూద్దాం. లైఫ్లోంచి ఏం వెళ్ళిపోవాలనుకుంటుంది పైల్ నెంబర్
2 వాళ్ళకి. సో 7 ఆఫ్ వాండ్స్ కింద సెల్ఫ్ లవ్ వచ్చింది. సో చెప్పాను కదా, క్రిటిసిజం ఏదైతే ఉందో లేదో పీపుల్ మిమ్మల్ని ఎలా అయితే జడ్జ్ చేయాలనుకుంటున్నారో, అనగా తొక్కాలనుకుంటున్నారో, లేదు మళ్ళీ మిమ్మల్ని మీ పూర్వం ఎలా ఉన్నారో, ముందు ఎలా అన్నారో, అందరికి అడ్జస్ట్ అయిపోతూ, అందరి మాటలు విని, అందరికీ సరే అని పని చేసి పెడుతూ ఎట్లున్నారో అలా తీసుకొని వెళ్ళాలని ట్రై చేస్తున్నా కానీ మీరైతే స్ట్రాంగ్గా నిలబడ్డారు కాబట్టి ఇక్కడ సెల్ఫ్ లవ్ కార్డ్ వచ్చింది. అండ్ సెల్ఫ్ లవ్ కార్డ్ మీకు మళ్ళా చెప్తుంది, ఫస్ట్ ప్రయారిటీ ఎవరు? నేను ఫస్ట్ ప్రయారిటీ. ఎప్పుడైతే నేను ఫస్ట్ ప్రయారిటీ ఉంటానో అప్పుడు ఐ విల్ ఫీల్ వెరీ సేఫ్, సెక్యూర్. నాలో ఏదైతే ప్యాషన్ ఉంటుందో అప్పుడు ఇగ్నేట్ అవుతుంది. ఎందుకంటే రెడ్ వచ్చి రూట్ చక్రాకి చిహ్నం, అండ్ పర్పుల్ మనకి థర్డ్ ఐ చక్రాకి చిహ్నం. సో ఇంట్యూషన్ పెరుగుతుంది మనకి. రూట్ చక్ర ఎప్పుడైతే ఫస్ట్ చక్ర అది ఎప్పుడైతే మూలాధార చక్ర, ఆ మూలాధార చక్ర ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో, ఎప్పుడైతే బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉంటుందో దానిపైన మనం ఎన్ని ఫ్లోర్స్ అయినా కట్టుకుంటూ వెళ్ళొచ్చు. సో ఆ రూట్ చక్ర, మూలాధార చక్ర అనేది స్ట్రాంగ్ అవుతుంది ఇక్కడ. సో ఇది స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి మీ ఇంట్యూషన్, మీ చాయిసెస్, మీ గట్ ఫీలింగ్, మీ సిక్స్త్ సెన్స్ ఇదంతా కూడా పెరుగుతుంది. తద్వారా హార్ట్ చక్ర హీలింగ్ అనేది జరుగుతుంది. బ్యూటిఫుల్. సో లైఫ్లోంచి ఏం వెళ్ళిపోతుందో చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి జడ్జ్మెంట్. సో జడ్జింగ్, లైక్ మీ పైన పాస్ చేస్తున్న జడ్జ్మెంట్స్ కావచ్చు, మీరు లైక్ ఇదే రైట్ ఏమో, ఇదే రాంగ్ ఏమో, ఇట్లనే ఉండాలేమో, లేకపోతే నన్ను ఇలా అనుకుంటారేమో, అలా అనుకుంటారేమో, హూ ద హెల్, ఎవరు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, ఎందుకు అనుకోవాలి, అనుకునే వాళ్ళు వచ్చి మనకి ఏం చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి వాళ్ళకొక యూనిక్నెస్ ఉంటుంది. ఎవ్రీబడి ఈజ్ యూనిక్ ఇన్ దర్ ఓన్ వే. నో టూ పీపుల్ ఆర్ నో టూ థింగ్స్ ఆర్ సేమ్. ఎవరిద్దరికి ఒకటే పర్సనాలిటీ ఉండదు, డిట్టో పర్సనాలిటీస్ ఉండవు. ఎంత ట్విన్స్ అయినా కానీ ఏదో చేంజెస్ ఉంటాయి, ఫిజికల్ చేంజెస్ ఏవో ఉంటాయి, ఏదో ఒకటి ఉంటుంది. అట్లనే వాళ్ళ బుద్ధులు కూడా వేరేగా ఉంటాయి. సో ఎవరికి ఇష్టమైన లైఫ్ వాళ్ళని బతకనివ్వాలి. లెట్ లివ్. నువ్వు బతుకు, నీకు నచ్చినట్లు నువ్వు బతుకు, ఇతరులకు నచ్చినట్లు వాళ్ళని బతకనివ్వు. నువ్వు హ్యాపీగా నీ లైఫ్ని నువ్వు ఎంజాయ్ చేసేసి ఇతరులకు వచ్చేటప్పటికే నువ్వు ఆంక్షలు ఎందుకు విధిస్తున్నావు? ఆ ఆంక్షల్ని పట్టుకొని ఎందుకు వాళ్ళ లైఫ్లో వాళ్ళంతా సఫకేట్ అవ్వాలి? సో మీకు ఇప్పుడు ఈ థాట్సే వస్తున్నాయి. మీరు అందుకనే ఇప్పుడు ఏంటంటే ఫుల్గా మీ లైఫ్ని మీ చేతుల్లోకి తీసుకుంటున్నారు, కంట్రోల్ మొత్తం మీ చేతుల్లో పెట్టుకుంటున్నారు. ఇంతకుముందు చాలామంది మీ లైఫ్లో తొంగి చూసి మీకు ఉచిత సలహాలు ఇచ్చేసి మిమ్మల్ని ఇలా అని అలా అని తప్పుగా గైడ్ చేసేస్తూ మీ పైన జడ్జిమెంట్స్ పాస్ చేస్తూ ఇవన్నీ జరుగుతూ ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే వీటికంతా ఒక అంతమైతే వస్తుంది. అండ్ పోస్ట్పోన్ చేయడం కూడా మీరు మానుకొని ఉంటారనమాట. ఇంతకుముందు సర్లే నా కోసమే కదా, నేను రేపు చేసుకుంటాలే, నేను ఎల్లుండి చేసుకుంటాలే, ఈరోజు పాపం వీళ్ళకి ఇది ఎమర్జెన్సీ, వీళ్ళ కోసం నేను ఈరోజు ఇది చేసి పెడతా. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నా పని అయిపోనివ్వండి, ఆ తర్వాత నేను మీ పని చేసి పెడతాను అనే స్టేజ్కి వెళ్ళి ఉంటారనమాట. బ్యూటిఫుల్. అండ్ ఇంకొక కార్డ్, లైక్ మీ లైఫ్లోకి ఏం రావాలనుకుంటుంది? పైల్ నెంబర్ 2 వాళ్ళ లైఫ్లోకి ఏం రావాలనుకుంటుంది? పైల్ నెంబర్ 2 వాళ్ళ లైఫ్లోకి ఓకే, సెల్ఫ్ ఎస్టీమ్. బ్యూటిఫుల్. అండ్ ఎండ్ ఆఫ్ ద డేలో కరేజ్ ఉంది. సో మీరు చాలా బ్రేవ్గా తయారవుతున్నారు. మీ సెల్ఫ్ ఎస్టీమ్ని మీరు అస్సలు తక్కువ అంచనా వేయట్లేదు. అరే నేను కాకపోతే ఎవరు చేయగలుగుతారు, నేను చేసి చూపిస్తా, నాకు ఇలాంటి గిఫ్ట్స్ నాలో పుష్కలంగా ఉన్నాయి. దట్ యు నో ఐ am బ్లెస్డ్ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుడు నన్ను చాలా ఇష్టంగా మలిచి పంపించినారు, నాలో ఈ శక్తులన్నీ పెట్టి పంపించినారు, నాకు ఈ గిఫ్ట్స్ అన్నీ ఇచ్చి పంపించినారు. సో నేను ఈ గిఫ్ట్స్ని అన్నిటినీ ఉపయోగించుకొని నాలో మంచితనం కావచ్చు, నాలో ధైర్యం కావచ్చు, నాలో ఓపిక గుణం కావచ్చు, లేకపోతే కొంతమంది ఇల్లు కావచ్చు, పరిసరాలు కావచ్చు చాలా బ్యూటిఫుల్గా పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి చెట్లని ఇంట్లో పెంచుకోవడం కానీ, అందంగా అలంకరించుకోవడం కానీ, ఇంటిని లైక్
ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అంటారు కదా, సామెత ఉంటుంది కదా, అట్లా బ్యూటిఫుల్గా ఇంటీరియర్ డెకరేషన్ కావచ్చు, ఇంటీరియర్స్ బాగా చేసుకొని ఇట్లాంటివన్నీ. అంటే వీళ్ళల్లో నేచురల్ టాలెంట్స్ ఉన్నాయన్నమాట. ఆర్టిస్టిక్గా పెయింటింగ్స్ వేస్తూ నిండొచ్చు కొంతమంది డిఐవైస్ చేస్తూ నిండొచ్చు. సో వాళ్ళ చేతిలో ఆ క్రియేటివిటీ ఉంది, మీ హ్యాండ్స్ మ్యాజిక్ చేస్తే. సో మీరు ఆ బెనిఫిట్స్ అన్నిటిని యూజ్ చేసుకుంటున్నారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే మీరేం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.